చూడండి, ఇదే మా పెరట్లో ఉన్న పనస చెట్టు. దీని తల్లి చెట్టు కాయ ఇంకా చాలా బాగుంటేదండి. దాని విత్తనమే నేను ఇది వేశాను. ఈ మొక్క వచ్చింది 4-5 సంవత్సరాల నుంచి కాస్తుంది. ఇదే నేను మీకు ఇప్పుడు కోసి చూపించబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను మా పెరట్లో కాసిందండి ఇది పనసకాయ. ఇది నేను కోసి చూపిస్తాను. ఇది ఎలా అంటే పనసకాయ కోయటం చాలా మందికి రాదు. అందు గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక చూస్తారని చెప్పి నేను చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పనసకాయ అసలు మనం కోసేటప్పుడు కూడా ఈ చెట్టుకి ఇలాగా ఫస్ట్ అయితే ఇలా ముళ్ళలా ఉంటాయి కదా, ఇలా ఉంటాయి. కాయ అయిపోయిన తర్వాత ఇలా విచ్చుకుంటుంది కాయ. ఇలా కళ్ళు ఇలా తెరుచుకున్న తర్వాత మనం చెట్టు నుంచి కోసేసుకుని 1-2 రోజులు ఉంచితే మనకు స్మెల్ వచ్చేస్తుంది కదా, అప్పుడు కోసేసుకోవాలి. కాయ ఏంటంటే బాగా మెత్తబడిపోయాక కోసుకోకూడదు. బాగా మెత్తబడిపోయాక కోసుకుంటే మరీ స్వీట్ వచ్చేసి బాగుండవు. ఒక పదునులో కోసుకుంటే పనసకాయ చాలా టేస్ట్ ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం నేను కోస్తూనే ఉంటాను. సరదాగా అనిపిస్తుంది కూడా, కానీ చాలా మా పిల్లలకైతే అసలు రాదు. ఈ కాయ నేను యాక్చువల్గా మా అమ్మాయిలకు పంపిద్దాం అనుకున్నారండి. అదేంటంటే వాళ్ళకి కొయ్యటం రాక, మేము పని అమ్మాయి కూడా వచ్చో రాదో తెలియదు. అందు గురించి నాకు వద్దు అని అన్నారు. నేను ఆ ఉద్దేశంతో ఒకవేళ రాని వాళ్ళు చూసి తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇది ఫస్ట్ మనం కోసేటప్పుడు కొద్దిగా కోసే కత్తికి చాకు కానీ కొద్దిగా ఆయిల్, అలాగే ఈ కోసే ఈ కత్తిపేటకి చాకుకి కూడా రాసుకుంటే ఈ జిగురు అనేది పట్టుకోదు. ఇది క్లీన్ చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఒక్కో కాయ బాగా జిగురుగా ఉంటుంది. నాకు తెలిసి మా చెట్టుకాయ అయితే పెద్ద జిగురు ఉంటుందండి. అది నేను కోసాక చూపిస్తాను. చాలా కాయలు అయితే చాలా జిగురు ఉంటుంది. ఈ కాయ అసలు జిగురు ఉండదు. ప్రతిసారి కోస్తాను కాబట్టి చెప్తున్నాను. ఏమో ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. మామూలుగా అయితే జిగురు అయితే ఉండదు. ఒకవేళ జిగురు కనుక ఉంటే మనం ఇలా ఒక పేపర్ తీసుకొని ఆ జిగురు ఇలాగా ఒట్టేసుకుంటే సరిపోద్ది. నేను ఎందుకైనా మంచిది ఒకవేళ ఉంటే కనుక, జిగురు ఉంటే కనుక పేపర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. కాయను ఫస్ట్ ఇలా నిలువుగా కన్నా అడ్డంగా కట్ చేసుకుంటే త్వరగా కట్ అవుతుంది. కాయ ఫస్ట్ ఇలా అడ్డంగా అయినా నిలువుగా అయినా కోసుకొని 4 భాగాలుగా కోసేసుకొని అలా మధ్యలో ఉన్న కాండాన్ని అయితే కట్ చేసుకుంటే మనకి తనలో ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అడ్డంగా కోస్తే చాలా ఈజీ అవుతుంది. పెద్ద జిగురు లేదు, నాకు కొయ్యగానే ఎక్కువ జిగురు వచ్చేస్తుంది. ఇలా జిగురు వచ్చినప్పుడు ఇలా వచ్చేసుకో. అసలు పెద్దగా జిగురు లేదండి. ఇది ఒక్కొక్క కాయకి అయితే చాలా జిగురు ఉంటుంది. అలా నేను ఈ వీడియో చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి మా పనస చెట్టు కాయ మీకు చూపించాలనేది ఒకటి. రెండోది ఏంటంటే పనసకాయ కొయ్యటం చాలా కష్టం, కొయ్యలేము అనుకునే వాళ్ళకి ఎంత ఈజీగా కొయ్యొచ్చు, అలాగే అది ఏ పదంలో కోసుకోవాలి అనేది నేను చెప్పడం గురించి. ఇది అసలు పనసకాయ కొయ్యటం అసలు కష్టమేమి కాదండి, చాలా ఈజీ. ఇప్పుడు నేను కట్ చేసే విధంగా కట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత ఈజీ అనేది. ఇది కట్ చేసేసుకుంటే పనులు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అస్సలు జిగురు లేదండి, ఇది అస్సలు జిగురు లేదు. లేకపోతే అసలు చాలా ఎక్కువ ఇలా ముట్టుకుంటే వస్తాయి. మా చెట్టు కాయ అంతా ఈ తొనలు కూడా చాలా స్వీట్గా ఉంటాయి. ఇలా అమృతం అంటే అమృతం అంటారు అందరూ, అంత స్వీట్గా ఉంటుంది. ఇక్కడ మా మనవాడిని చూడండి, వాడు జాక్ ఫ్రూట్ ఎంతో ఇష్టంగా తింటాడు. నేను ఈ కాయని చెట్టు నుంచి కోసం 3 రోజులు అయిందండి. మా మనవాడు ఎప్పుడు కోస్తావమ్మా అని ఒకటే గొడవ. వాడి ఇష్టానికి తగ్గట్టుది త్వరగానే స్మెల్ వచ్చేసిందండి. ఈ పనసకాయ స్మెల్ అసలు ఇంట్లో ఎక్కడ పెట్టినా అది కాయ పండిందంటే అంత స్మెల్ వస్తుంది కదా. ఇంకా వాడి గురించి ఇదిగో కోస్తున్నాను ఇప్పుడు. ఈ పదునులోనే కోసుకోవాలి, ఇంకా బాగా స్వీట్ వచ్చేస్తుంది. ఇంకా ఎల్లోగా అయిపోయి మెత్తగా అయిపోతే బాగుండదు. ఈ పదునులో కోసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే అండి, చెట్టుకి పండిపోయే వరకు ఉంచుతారు.
అలా చెట్టుకు పండిపోయే వరకు ఉంచినా కూడా అంత రుచి ఉండదు, చప్పబడిపోతుంది. ఆ కళ్ళు తెరుచుకున్న వెంటనే కాయ కోసేసి ఒక 2 రోజులు మనం అట్టే పెట్టిన తర్వాత ఆ స్మెల్ వచ్చిన తర్వాత ఇలా కాయకి ఇలా కొడితే గుల్ల సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడు కోసేసుకుంటే మనకి కొబ్బరి ముక్కలాగా చాలా 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 టేస్ట్గా ఉంటుంది. మీరు ఈసారి ఒకవేళ మీరు బాగా పండిపోయి చెట్టుకే పండిపోయినప్పుడు కోసే వాళ్ళైతే ఈసారి ఇలా కోసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఏదైనా కాయ కొని తెచ్చుకున్నప్పుడు ఆ కాయ బాగా అనిపించినప్పుడు ఆ విత్తనం వేసుకుంటే సేమ్ అదే మొక్క ఈజీగా వచ్చేస్తుంది, పనస మొక్క. ఇప్పుడు నేను ఇది అలాగే వేసానండి. దీని తల్లి చెట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. దాని విత్తనమే నేను ఈ మొక్క అనమాట. ఏం లేదు, తిని మనం భూమిలో వేసేసినా వచ్చేస్తుంది. కొంచెం పాతి పెట్టి అది చూసుకుని కొంచెం వాటర్ వేసి కొంచెం వచ్చే వరకు చూసుకున్నా కూడా మొక్క ఈజీగా వచ్చేస్తుందండి. అది మనం కావాలని పెంచక్కర్లేదు, అంత ఈజీగా వస్తుంది పనస మొక్క. మధ్యలో ఉంటే మనకి తొనలు రావన్నమాట. ఎందుకని ఇది ఇది కట్ చేసేసుకుంటే ఆ తొనలన్నీ ఇలా విడిపోతాయి. ఇది పట్టుకుని ఉంచుతుంది అనమాట. చూడండి, కాయ అంతా ఇన్ని తొనలు వచ్చినాయి. కాయ కూడా అసలు వేస్ట్ అనేది ఏమి లేదు. తొనలు అన్ని చిన్న తొనలైనా ఇది అన్ని కాయ అంతా తొనలే, చిన్న చిన్న తొనలైనా కానీ అసలు ఎంత స్వీట్గా ఉంటుందండి, అంత స్వీట్గా ఉంటుందండి కాయ. ఇది పనసకాయ సరే ఈ పదునులోనే కోసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంకా మెత్తగా అయిపోతే ఓవర్ స్వీట్ అయిపోతే అసలు తినలేము. ఈ పదునులో కోసుకోవాలి. ఈ పదునులో కోసుకోవాలంటే నేను కాయ ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఆ పొజిషన్లో కాయ అసలు మచ్చ అనేది రాకుండా కొంచెం నొక్కితే పడాలి అంతే. అంటే కాయ ఎప్పుడు కోయాలా అనేది తెలియదు చాలా మందికి. ఆ కాయ ఏంటంటే కొంచెం ఇలా నొక్కితే మెత్తగా అయితే కోసేయచ్చు, అంటే ఇంకా మెత్తలకు స్మెల్ వచ్చేస్తుంది. ఆ పొజిషన్లో మనం కాయను కోసుకుంటే ఇలా ఉంటుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కాయ అయితే అసలు జిగురు అనేది లేదు. నాకు ఆయిల్ తెచ్చాను కానీ అసలు నేను వాడేలేదు అసలు ఆయిల్. కత్తిపీట కూడా చూడండి అసలు కొద్దిపాటి ఇలా ఆయిల్ రాసిస్తే దీనికి మనం క్లీన్ చేసేసుకోవచ్చు. కాసేపు అలా పెట్టి కొంచెం స్టీల్ పీస్ ఏది ఉంటుంది కదా, అది పెట్టి రుద్దేస్తే ఈ జిగురు అంతా కూడా పోతుంది. ఇది అసలు జిడ్డు లేనట్టండి. ఇది నా చేతులకు కూడా జిడ్డు అవ్వలేదు. ఇది మనకి ఏదైనా జిగురు ఉన్నా ఆయిల్ రాసేసుకుని ఒక బట్ట పెట్టి తుడిచేసుకుంటే మనకి క్లీన్ అయిపోద్ది. తర్వాత మనం సోప్ పెట్టి కడిగేసుకుంటే అసలు జిడ్డు అనేది ఉండదు. అలాగే ఈ పనసకాయ గింజలు కూడా మనకి వేస్ట్ కాదు. ఈ గింజలు అయితే పనసకాయ మటన్ వండితే చాలా బాగుంటుందండి. ఇదండి మా పెరటి పనసకాయ స్టోరీ. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? పనసకాయ కోయటంలో ఈ టిప్స్ పాటిస్తే మాత్రం చాలా ఈజీగా కోసుకోవచ్చు. పనసకాయ కోయటం అంటే బాబాయ్ అంటారు చాలామంది. రాని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.